కల్కి 2898 ఏడి ఈ పేరే ఒక ప్రభంజనంగా మారింది. విడుదలైన దగ్గర నుంచి ఓ రేంజ్ లో ఊపేస్తోంది కల్కి 2898 ఏడి. విడుదలైనప్పటి నుంచి ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న కల్కి ఇప్పుడు మరో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి సినిమాపై తీవ్రంగా మండిపడ్డారు. కృత్రిమ గర్భం ద్వారా కల్కి పుట్టబోతున్నట్టు చూపించడం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉందని, హిందూ గ్రంథాలను ఇష్టానుసారంగా మార్చేసి తెరకెక్కించడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అంటూ మండిపడ్డారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. కల్కిలో కల్కి భగవానుడు గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించారని వ్యాఖ్యానిస్తూ ఎంతో మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం తమకు అభ్యంతరకరమైన విషయంగా పేర్కొంటూ లీగల్ నోటీసులు ఇచ్చారు. కల్కి యూనిట్ తో పాటు కల్కి చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లతో పాటు మరికొందరికి. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.